ఫాక్స్ ఏపీ 25 న్యూస్ ఛానల్కు స్వాగతం. పొదిలి శ్రీ నటరాజ కూచిపూడి నాట్యాలయంలో కూచిపూడి నేర్చుకుంటున్న చిన్నారులకు గజ పూజ మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. నాట్య గురువు కె లక్ష్మి ఆధ్వర్యంలో గజ పూజ కార్యక్రమం మంత్రోచ్చారణల మధ్య నిర్వహించారు. కూచిపూడి నేర్చుకుంటున్న చిన్నారులు అత్యంత భక్తి శ్రద్ధలతో ముందుగా వినాయకునికి నటరాజస్వామికి నమస్కరించి మంత్రోచ్చారణలతో పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాట్య గురువు కె లక్ష్మి మాట్లాడుతూ గజ పూజ జరిగిన చిన్నారులకు ప్రదర్శన చేసేందుకు అర్హత పొందుతారని, నటరాజస్వామి ఆశీస్సులతో చిన్నారులు ఉన్నత స్థాయికి ఎదగాలి అని కోరుకున్నారు. చిన్నారులు కూచిపూడి నేర్చుకోవాలి అనుకునేవారు 7780698719 నంబర్ను సంప్రదించాలి అని కోరారు. గజ్జ పూజ చిన్నారులకు ఎంతగానో పవిత్రమైంది అని, మన సాంప్రదాయ కళలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు గజ్జ కట్టి నాట్యాన్ని ప్రదర్శించారు. అనంతరం చిన్నారులకు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు పాల్గొన్నారు. సమర్పయామి తాంబూలం దక్షిణాం సమర్పయామి అఘోరేభ్యో నమస్కారం చేసుకో తల్లి. కళ్ళు మూసుకోకండి, నమస్కారం చేసుకోండి, నవ్వండి, కళ్ళు మూయకండి. కళ్ళు మూస్తే మీరు ఎలా తెలుస్తుంది? అది స్మైల్ చూసేంత నవ్వే బాగా బ్రహ్మాండంగా అట్లా ఉండాలి. అది ఓం విఘ్నేశ విధిమాకాంత చంద్రేంద్ర మహాసనాది అనిత వాళ్ళు వచ్చారమ్మా. అనన్య వచ్చిన చెయ్యొద్దండి, గురిస్తుంటుంది. టీచర్స్ వచ్చారు.
పూజ శుద్ధ లక్ష్మి మోక్షలక్ష్మి శ్రీలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి ప్రసన్న సర్వదా सर्वस्याप्ते सर्वचेति नानान्य पत्र परिमल पुष्पाक्षराः समर्पयामि అవ గజ్జలు తీసుకొని గజ్జలు తిప్పండి అట్టుపడి కూర్చారు కదా గజ్జలు తీసి తిప్పండి అమ్మా నటీరు తీసుకోండి దాని మీద ఉన్నటువంటి ఇది పడుతుంది తప్పదాన్ని తిప్పండి ఓం వనస్పత్యమే శ్రీగానా గంగా శ్రీశుద్ధ కమలాంగ ఓమాగ్రామి శ్రీశుద్ధస్యామి లోపతి మల్హాజమయం సమర్పయ మలక్కు శ్రీనమ ఫస్ట్ అందరూ కలిసి రైట్ లెగ్ ఒకటే భారం బియ్యం మీద పెట్టండి ఫస్ట్ రైట్ లెగ్ ఫస్ట్ బియ్యం మీద పెట్టేసేయండి అది తొక్కి రెండో కాలు లోపల పెట్టండి అది ఇప్పుడు చెప్పండి ఫస్ట్ మనం నాట్యం మొదలుపెట్టే ప్లేస్ లో చెప్తా అది చెప్పండి సైడ్ లేవండి మొదటి ఉత్సంగం ప్రకారం మొదటి స్టెప్ వేయాలి అవును కదా రైట్ వన్ లెఫ్ట్ వన్ డౌన్ సైడ్ స్టాప్ రిటర్న్ టెక్ సైడ్ స్టాప్ రిటర్న్ టెక్ సైడ్ స్టాప్ రిటర్న్ టెక్ ఉత్సంగం అంటే మూడో పాదం అంటే దిద్దుతే చేయాలి రెడీ డౌన్ డి డి టై 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 ఆగమనం ప్రకారం అష్టదిగ్బంధన అంటే నాలుగోది ఉత్సంగం దిద్దుతే ఫోర్ దిద్దుతే చేయాలి అవునా రెడీ డౌన్ దిస్ దిస్ టై 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 వెరీ గుడ్ ఆగమనం నమస్కారం చేయాలి ఇప్పుడు ఏ శ్లోకం చెప్పాలి మనం అయిపోయిన తర్వాత చెప్తాం రెడీ చెప్పండి అలాగే నిల్చోండి ఫస్ట్ ఏ కుడికాలు పెట్టి లోపలికి వచ్చారు అదే కుడికాలు వెనక్కి పెట్టేసి అలాగే వెనక్కి తిరగండి పెట్టండి వెనక్కి అదే కుడికాలు వెనక్కి పెట్టండి కుడికాలు